దేవుని నామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. నేను యేసుప్రభువు గురించి తెలుసుకుంటున్న క్రొత్తలో నాకు ప్రార్థన ఎలా చేయాలో తెలిసేది కాదు. ఎలా మాట్లాడాలి ఏంటి నాకేం అర్థమయ్యేది కాదు. అది కూడా ఆ కుటుంబంలో మొదటగా రక్షించబడిన దాన్ని నేనే. ఒక ముస్లిం రిలీజియన్ నుండి వచ్చాను. ఇంట్లో మోకరించి ప్రార్థన చేస్తే ఏమంటారో ఏంటో అని ఒక భయం ఉండేది. బైబిల్ కూడా ఇంటికి తీసుకొచ్చేదాన్ని కాదు నేను. అయితే కొంతమంది అక్క వాళ్ళు నాకు చెప్పారు, నీకు ప్రార్థన చేయడం రాకపోయినా ఈ ఫ్రెండ్తో అలా మాట్లాడుతూ అలా మాట్లాడు నువ్వు దేవునితో అనేవారు. అలానే నేను నడుస్తూనే ప్రార్థన చేసేదాన్ని. కొన్నిసార్లు వాష్రూమ్లో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకునేదాన్ని, ఎవరు చూడకుండా. నేను మనుషుల్లో ఉన్నా సరే, కళ్ళు తెరుచుకుని ఉన్నా సరే, నా హృదయంలో నేను దేవునితో మాట్లాడేదాన్ని. దేవుడు నా ప్రార్థన ఆలకించారు. అలానే ఆయన రక్షణలో నన్ను స్థిరపరిచి విశ్వాసంలో అభివృద్ధిపరుస్తున్నారు. మనలో చాలా మందికి ఇలాంటి భావన ఉంటుంది. ముఖ్యంగా వేరే రిలీజియన్ నుండి రక్షించబడిన వాళ్ళకి, వేరే బ్యాక్గ్రౌండ్స్ నుండి వచ్చిన వారికి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఏమని చెప్పాలో తెలియదు. మోకరిస్తేనే ప్రార్థన అనుకుంటారు, కళ్ళు మూస్తేనే ప్రార్థన అనుకుంటారు. నిజమే, మోకరించి కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాలి. కానీ ఈ పరిస్థితులు ఏదైనా, నీకు మాట్లాడడం రాకపోయినా, ఈ భావోద్వేగాలు ఏమైనా సరే, దేవుడు ఆలకించే దేవుడై ఉన్నాడు. దేవుడు మన విన్నపాలను అంగీకరించే దేవుడై ఉన్నాడు. దేవుడు ఖచ్చితంగా మన ప్రతి ప్రార్థన ఆలకిస్తారని దేవుడు వింటున్నాడు. నీకు మాట్లాడడం రాకపోవచ్చు, నేను మాట్లాడలేని పరిస్థితిని కూడా దేవుడు అర్థం చేసుకోగలడు. చాలా మంది అనుకుంటాను ప్రార్థన చేస్తున్నాను కానీ దేవుడు వినట్లేదేమో అనిపిస్తుంది అంటూ ఉంటారు. మన ఫీలింగ్స్తో సంబంధం లేదండి. దేవుడు ఖచ్చితంగా వింటాడు. మనం ఏమై ఉన్నామో అందుని బట్టి ప్రార్థన చేయట్లేదు, కానీ వినే దేవుణ్ణి బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయన ఏమై ఉన్నారో అందుని బట్టి ధైర్యంగా ఆయన దగ్గరికి వచ్చి మన విన్నపాలు మనం తెలియజేసుకోగలుగుతున్నాం. దేవుని వాక్యంలో ఉంది కదా, ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినాను అది చేస్తానని చెప్పారు. మీ మనసులో ఏమున్నా, ఏ ఆలోచనలు ఉన్నా దేవుని దగ్గర పెట్టండి. దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తారు, ఖచ్చితంగా ఆదరణ దయచేస్తారు. దేవుడు మనం దీవించి నడిపించుగాక.